షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ 122 డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాధవరం రోజా రంగారావు ఈ రోజు ఉదయం చిత్తారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యకర్తలు నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లి కుకట్పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మంత్రివర్యులు కేటీఆర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారికి, నాయకులకు, డివిజన్ నాయకులకు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 122 డివిజన్ ఈరోజు ఉమెన్ అవ్వడం వలన మా భార్య అయినటువంటి మాధవరం రోజా రంగారావు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రివర్యులు కేటీఆర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గాంధీ గారికి, డివిజన్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి కేసీఆర్ గారు ఏ విధంగా పోరాటం చేశారో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ఈరోజు ఒప్పుకుంటూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం రావడం కేసీఆర్ వల్లనే వచ్చింది తప్ప ఎవరి వలన రాదని ప్రతిపక్షాల పార్టీలు అయినటువంటి కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాగే అభివృద్ధి విషయంలో అయితే ప్రధానమంత్రి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా కేసీఆర్ గారు చాలా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోతారని చెప్పి అందరూ కూడా కొనియాడడం జరిగింది. మరి ఈరోజు ఏదో రాజకీయాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేసీఆర్ గారి మీద అన్ని అభండాలు వేయడం, ఆయన సరిగ్గా పనిచేయడం అనేది కూడా రాజకీయాల ఎలక్షన్ గురించి చెప్తున్నారు తప్ప మామూలు టైంలో ప్రధానమంత్రి, సెంట్రల్ మినిస్టర్లు, ఆపోజిషన్ పార్టీలు, బయట రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా తెలంగాణని తీసుకొచ్చి తెలంగాణని అభివృద్ధి చేయడంలో కేసీఆర్ గారే పాత్ర పూర్తిగా ఉందని చెప్పి అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంకి వస్తే ఇంకా రాష్ట్రం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎన్నో చేశారు. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అలాగే చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి. కేసీఆర్ కిట్ కానీ మరి ఇవన్నీ కూడా ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ విధంగా ప్రజలందరూ కూడా సేవ చేయాలని ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. లేటెస్ట్గా వచ్చినటువంటి కరోనా కానీ అలాగే వరదలు కానీ బయట రాష్ట్రంతో పోల్చుకుంటే కరోనా విషయంలో కూడా మనం చాలా సక్సెస్ అయినాం కేసీఆర్ ముఖ్యమంత్రి వలన. అలాగే వరదలు వస్తే కూడా సెంట్రల్ గవర్నమెంట్కి మనం రాసిన ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వకుండా ఈరోజు తక్షణ సాయం కింద 550 కోట్లు పెట్టేసి ప్రతి ఒక్క వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత ఏదో ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి మళ్ళీ ఈరోజు బీజేపీ ఏదో మేము 25,000 ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా పూర్తిగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఎలక్షన్ గురించే వాళ్ళు బయట రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మీకు తెలుసు సెంట్రల్ గవర్నమెంటు ఏవైతే అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు కానీ ఏ విధంగా అందరినీ భయభ్రాంతులు చేసి సెంట్రల్లో అధికారం ఉందని చెప్పి అన్ని దాడులు చేసి కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు.